చూస్తూనే ఉన్నాం వైసవి వికాస ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి ప్రతిభ పురస్కార అవార్డులు. మరి శ్రీ హర్షిత మరి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు 936 మార్కులు, 9, 3, 6 మూడు కూడా ఒకే బేస్ మీద ఉన్నటువంటి అక్షరాలతో ముందుకెళ్తుంది. ఆమెను అడిగి ఆమె మనోగతం తెలుసుకుందాం. మీ పేరెంట్స్ ఎలా చదివించారు మిమ్మల్ని? చాలా ఇంట్రెస్ట్ పెట్టి చదివించడం, అంటే ఎప్పుడైనా కానీ ఇంట్రెస్ట్ అంటే చదవాలని లేకపోయినా కానీ మోటివేట్ చేయడం, చదవాలి నెక్స్ట్ టైం వస్తుంది అంటే ఇప్పుడు రాకపోయినా కానీ నెక్స్ట్ టైం అయినా ఫ్యూచర్లో వస్తుంది కదా అనేసి, అంటే ఎప్పుడు తగ్గినా కానీ తగ్గకూడదు, మనం చదవాలి, మనం ఓసి ఎప్పుడు చెప్తూ మనకి రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అలాంటివి ఏమి ఉండవు. 100% 100 కావాలనే వల్ల 100 అంటే డాడీ మార్క్స్ కాదు, బట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. మనం ఓసి బాగా కష్టపడాలి. మా డాడీ హెడ్ మాస్టర్ కాబట్టి మాకు ఈడబ్ల్యూఎస్ కూడా రాదు. సో బాగా కష్టపడాలి, ఈడబ్ల్యూఎస్ అంటూ మనకేం ఉండవు, ఫ్యూచర్లో ఇంకా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. సో మనం బాగా కష్టపడాలి, జీవితంలో మంచి ప్లేస్లో ఉండాలి అంటే బాగా కష్టపడాలి అని చెప్పేవారు. ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం మీకు? నాకు మ్యాథ్స్ ఇష్టం. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్నారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ. ఏం కావాలనుకుంటున్నారు? నేను సివిల్ సర్వెంట్ అవుదాం అనుకుంటున్నాను. సర్వెంట్ అలా ప్రిపేర్ చేస్తున్నారా మీ డాడీ? నేను ఇప్పుడు చదివింది కూడా శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ. అంటే ఐఐటి ఏమి ఉండదు మాకు, నార్మల్ ఇంటర్మీడియటే ఉంటుంది. తర్వాత బేస్ సబ్జెక్ట్స్ అన్నీ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అవి ఉంటాయి. సో వీటిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఐఐటి వీటికంటే సివిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీ డాడీ యొక్క నాలెడ్జ్ ఎలా మీరు గెయిన్ చేసుకోగలరు? అంటే డిస్కషన్ బాగా చాలా డిస్కషన్ చేస్తూ ఉంటాం. అంటే ఒక్క టాపిక్ పైన కొన్ని గంటలు అలా డిస్కషన్. ఈయన మీ ఫాదర్ రావటం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ. యాక్చువల్గా డాడీ వెళ్దామని తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. అంటే అందరికీ ఇలా ఉండరు కదా, చెప్పేవాళ్ళు కూడా ఉండరు కదా, అంటే తెలుసుకుందాం అనగా చెప్పేవాళ్ళు ఉండరు కదా అందరికీ. సో ఎలా ఇంటికాడికి వచ్చాక ఎలా రెక్టిఫై చేసేవాళ్ళు? డాడీ ఏదైనా చెప్పేవాళ్ళు. లైక్ ఇప్పుడు నా ఇంటర్ అయిపోయింది కానీ ఇంటర్ కూడా చెప్తాడు డాడీ, అన్నీ చెప్తాడు. కొన్నిసార్లు అతి జాగ్రత్త అనిపించే అవకాశాలు అనిపించిందా? అట్లేం అనిపించలేదు నాకు. సివిల్ సర్వెంట్ అవుదాం అనుకుంటారు కదా, సో ఏం చేయాలనుకుంటారు? అంటే పూర్గా ఉన్న వాళ్ళని కొంచెం అప్గ్రేడ్ చేయాలని, ఇంకా అంటే సొసైటీలో అన్ని విషయాలు తెలుసుకొని అన్నిట్లో కొంచెం ఫార్వర్డ్ కావాలనేసి. అవార్డు వచ్చింది, మరి గుర్తింపు లభించినట్టే కొంచెం, ఆ విషయంలో ఎలా ఉంది? చాలా హ్యాపీ. అంటే మరీ అంత ఎక్కువ మార్క్స్ ఏం కావు నాయి, అందరి మీద చూసి తక్కువే, కానీ చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే యాజ్ ఏ వైశ్య స్టూడెంట్గా ఇక్కడ వీళ్ళు నాట్ ఓన్లీ అందరికీ ఇస్తున్నారు కదా, మార్క్స్ ఎంత వచ్చినా 900 అబోవ్ వస్తే ఇస్తున్నారు. చాలా హ్యాపీ, అందరికీ ఇచ్చినందుకు ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. రండి.